ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నకరికల్ మండలం ఓగోడు మాదారం రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళపై ఉన్నటువంటి బంగారాన్ని దోచుకోవడం జరిగినది. పూర్తి వివరాలకు వెళ్తే నల్లగొండ జిల్లా నకరికల్ మండలం ఓగోడు గ్రామానికి చెందినటువంటి ఆవుల సావిత్రమ్మ తను మాదారం తన భూమి నిమిత్తం పని కోసం వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి స్కూటీ పైన వచ్చి తనను లిఫ్ట్ అడిగి ఎక్కించుకోవడం జరిగినది. మార్గ మధ్యలోనే వెహికల్ ఆపి తనపై ఉన్నటువంటి బంగారాన్ని లాక్కెళ్లడం, తనను తీవ్రంగా చేతులతోటి దాడి చేయడంతో తను స్పృహ తప్పి పడిపోవడం జరిగినది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు తనని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే కుటుంబ సభ్యులు తనని సావిత్రమ్మని స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగినది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపడతా ఉన్నారు. ఎక్కించుకొని ఇక తిమ్మపురం నుంచి వస్తాను నేను. నాకు అక్కడ పోవాలన్నాడు. నాకు అక్కడ ఎందుకంటే ఇక్కడ పని పోతున్నాను. ఇక బైపాస్ రోడ్ కలిగి వాగానే ఇక బైపాస్ రోడ్ కలిగి వాగానే ఇక రాటు వస్తుంది అన్నది ఇక రాటు తీసుకొని అయితే మాదారం రిజిస్ట్రేషన్ కొద్దిగా భూమి తక్కువ ఉందని పోతుంటే మధ్యలో ఒక దొంగ కలిసి ఒక బండి ఆయన కలిసి నేను మాదారం పోతున్నా ఎక్కంటే ఎక్కిపెద్దామంటే ఎక్కింది. అడల్ రోడ్ కాగానే కొద్దిగా దాని ముందుకు తిప్పిందట, మూత్రం కోసం పెద్దమ్మ. సరే పోయినాయి అని మెయిన్ రోడ్ వచ్చింది కానీ నడుచుకుంటా ముందరికి వెళ్ళిపోతున్నట. వెనకంగా రాడ్ తీసుకొని రాడ్ ఉందట ఆయన దగ్గర, వెనకంగా రాడ్ తీసుకొని కొట్టినట. కొట్టి చేతికి టాటాలు పెడితే 2 ఏళ్ళు ఎరిగినాయి, 3 కచ్చిపోట్లు రాడ్తో కొట్టినప్పుడు గాయాలు పడ్డాయి. ఒక్కొక్క దానికి 10-15 కుట్లు పడుతుంది. మెడలో ఉన్న బంగారం 4 తులాలు, లగ్జరీ బిల్లా అవన్నీ కలిసి 5 తులాల బంగారం ఉంటుంది. ఆ 5 తులాల బంగారం కొనుక్కోయిండు. ఇటు నగరకల్ సైడ్ మళ్ళీండట. అదొకటి ఆమె చెప్పింది. ఎవరు లేరు ఆమె.